రాయలసీమ పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ వారం రోజుల పాటు 3 జిల్లాల్లో పర్యటించారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో తన పర్యటన కొనసాగబోతుంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో రోడ్ షోతో పాటు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇక మరి కాసేపట్లో అక్కడ నేతలు, కార్యకర్తలతో, క్యాడర్తో భేటీ కాబోతున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ నుండి తెలుసుకుందాం. నేతాజీ, ఇవాళ పవన్ కళ్యాణ్ యొక్క షెడ్యూల్ ఏంటి? ఇవాళ ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు? నెల్లూరు జిల్లాలో పర్యటన ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆయన రాయలసీమ జిల్లాల్లో వారం రోజుల పాటు పర్యటించారు. ముందుగా కర్నూలులో 3 రోజులు, ఆ తర్వాత కడపలో 2 రోజులు, అనంతరం చిత్తూరులో మిగిలిన 2 రోజులు పర్యటించి నిన్న రాత్రి నెల్లూరు జిల్లాలో ఆయన అడుగుపెట్టారు. మొత్తం సీమ జిల్లాల్లో ఆయనకి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఆయన రోడ్ షోలకు, బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చి పవన్ కళ్యాణ్కి ఆశీర్వాదం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ వాళ్ళంతా కూడా నినదించారు. ఇక ఈరోజు ఆయన నెల్లూరు, ఒంగోలు ఈ 2 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మనం ఎక్కడైతే కేజీకే కళ్యాణ మండపం దగ్గర ఉన్నామో పవన్ కళ్యాణ్ రాత్రి ఇక్కడే బస చేశారు. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనసేన క్యాడర్ తోటి సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నది ఇక్కడ నేతలను అడిగి తెలుసుకుంటారు. అలానే జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆయన దిశానిర్దేశం చేస్తారు. మరీ ముఖ్యంగా ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో జనసేన పార్టీకి సంబంధించి దాన్ని ప్రజల్లోకి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని ఇక్కడ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అలానే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు రోడ్ షో నిర్వహించిన తర్వాత వీఆర్సీ సెంటర్లో ఆయన బహిరంగ సభ ఉంటుంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మన కెమెరామెన్ డి రాజేష్ చూపెడుతున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన జెండాలు ర్యాలీగా కార్యకర్తలు ఈ కేజీకే కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. వేల సంఖ్యలో ఇక్కడికి అందరూ చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్లో ఒక సీఎంను చూసుకుంటున్నారు. అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రని నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలతోటి సమావేశమై ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నది ఆయన వాళ్ళకి చెప్తున్నారు. ఈరోజు ఆయన ఉదయం ముందుగా జనసేన క్యాడర్ తోటి సమావేశం అవుతారు. ఆ తర్వాత విద్యార్థులతో కూడా ప్రత్యేకంగా ఇదే కేజీకే కళ్యాణ మండపంలో భేటీ అవుతారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి ఆయన అడిగి తెలుసుకుంటారు. అలానే ఇప్పటికే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అది కూడా కుల మతాలకు అతీతంగా ఈ 2 ఖచ్చితంగా అమలు చేసి తీరుతాను, ఎందుకు ఇవి అమలు చేయలేమంటూ కూడా ఆయన ఇప్పటికే తన ప్రసంగాల ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఈ విజువల్స్లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా నినాదాలు చేస్తూ నెల్లూరు కార్యకర్తలు ఈ కేజీకే కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన జెండాలను పట్టుకుని ఇక్కడికి చేరుకున్నారు. ఇవాళ ముందుగా జనసేన క్యాడర్ తోటి భేటీ తర్వాత విద్యార్థులతో భేటీ ఉంటుంది. అనంతరం ఆయన ఇక్కడ ఆనం వెంకురెడ్డి విగ్రహం నుంచి తన రోడ్ షోని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి విజయవాడ గోపాల్ రెడ్డి సర్కిల్, ఆ తర్వాత పెట్రోల్ బంక్, బస్ స్టాండ్ మీదుగా వీఆర్సీ సెంటర్కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. వీఆర్సీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత తదుపరి ఆయన ఒంగోలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఒంగోలు జిల్లా పర్యటనలో కూడా ఆయన ఒంగోలులో రోడ్ షోని నిర్వహిస్తారు. అనంతరం అక్కడ చర్చ్ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఇంకా ఈ నెల్లూరు నుంచి ఒంగోలు వెళ్లే మధ్యలో కావాలి కొన్ని చోట్ల తన రోడ్ షోలు కూడా ఉంటాయి. ఇప్పటికే జనసేన కార్యకర్తలంతా కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. ఈ లోకల్గా ఉన్న ఇష్యూస్ ఏంటి అన్నది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నెల్లూరులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ రంగాల్లో విఫలమైంది? నా పేరు పల్లిపాటి రాజా, నేను వెంకటగిరి నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను వెంకటగిరి నియోజకవర్గం నుంచి చేశాను. గత 70 సంవత్సరాలుగా కూడా మన స్వాతంత్రం వచ్చినా కూడా నెల్లూరు జిల్లాలో అనేక కుటుంబాలు ఈ కుటుంబ పాలన చేస్తూ ఉండే కానీ సామాన్యుడి చేతులకి రాజకీయాలు అనేటివి రాలేదు. నెల్లూరుని
ఇంకా కూడా చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లకుండా అనేక సమస్యలతో నెల్లూరు చాలా వెనకబడి ఉన్నది. ప్రధానంగా చూస్తే సరైనటువంటి విద్యా వైద్య సౌకర్యాలు ఈ నెల్లూరు జిల్లాలో అందుబాటులో లేవు. ఇవన్నీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కానీ సామాన్యుడికి అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను. ఇంకా అంటే మరి కాసేపట్లోనే జనసేన క్యాడర్ తోటి ఆయన సమావేశం కాబోతున్నారు. ఇక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఇవాళ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్యలను తీసుకెళ్తారు? మన నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా సమన్వయకర్తలు వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా కష్టపడి ప్రతి సమస్యను కూడా గ్రామ స్థాయిలో కూడా సేకరించడం జరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ సమస్యల మీద ఆయన ఖచ్చితంగా కూడా ఆయన గళం విప్పుతాడు. ప్రధానంగా మా వెంకటగిరి నియోజకవర్గంలో చూస్తే ఒక్క మండల కేంద్రంలో కూడా సరైనటువంటి డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో మాట్లాడితే ఆయన ప్రశ్నించగానే అక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా మా వెంకటగిరిలో కూడా ఒక్క మండల కేంద్రంలో కూడా డిగ్రీ కాలేజ్ లేదు. ఈ విషయాన్ని కూడా మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా చూస్తే మా మండలంలో మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సాగునీరు తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా చాలా అనేక సమస్యలు ఉన్నాయి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వెంకటగిరి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా ప్రతి ఒక్కటి గాజు గ్లాస్ సింబల్ కానీ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా పర్యటించి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కొడలు కోవూరు నియోజకవర్గం అండి. నా పేరు నరేంద్ర. జై జనసేన, గ్లాస్ గుర్తుకే మన ఓటు, ఇదేనా నినాదం. మీ సమస్యలు ఏంటి, మీరేం చదువుతున్నారు, మీ సమస్యలు ఏంటి? ఇవాళ విద్యార్థులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఒక విద్యార్థిగా మీ సమస్యలు ఏంటి, ఆయన దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకెళ్తారు? ఒక సమస్యలు అంటే ఏం లేదండి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మేము ఆయన దృష్టికి తీసుకోవాలని, మాకు హాస్టల్ వసతులు కల్పించాలని కోరుకున్నాం. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి నెల్లూరులో పవన్ కళ్యాణ్కి పట్టు లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి పట్టు ఉందా? ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు కదా. ఇదంతా ఇంటర్నల్ నెట్వర్క్ లాగా ప్రతి గ్రామం నుంచి పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలు పార్టీకి ఉన్నారు. ఇదంతా పైకి కనిపించకపోయినా కానీ గ్రామ స్థాయిలో మంచి పట్టు ఉన్న నిశ్శబ్ద విప్లవం మన నెల్లూరు జిల్లాలో ఉంది. మీరు చెప్పండి. సేమ్ క్వశ్చన్కి ఆన్సరు. నెల్లూరులో పట్టలేదు అంటున్నారు కదా, నెల్లూరులో పట్టలేదు అంటున్నారు. ఇప్పుడు మేము విఆర్సీ సెంటర్ నుంచి వస్తున్నాం సార్. విఆర్సీ సెంటర్ నుంచి వస్తే హ్యూజ్ రెస్పాన్స్. రాయలసీమ టూర్ని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది అనే దాన్ని సూపర్ డూపర్గా ఉంది. అక్కడ యాక్చువల్లీ ఈరోజు శివరాత్రి, అందరూ గుళ్ళో ఉండాలి, మేమందరం గుళ్ళో ఉండాలి. బట్ దేవుడు ఏడుంటే గుళ్ళో ఏడబోతాం, ఇక్కడికే వచ్చాం మేము. సో భయంకరంగా ఉంది రెస్పాన్స్ అనేది. నెల్లూరు జిల్లాలో మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉంది పార్టీ బలోపేతానికి సంబంధించి? మీరు కార్యకర్తలుగా ఎలాంటి కృషి చేస్తున్నారు? మిమ్మల్ని ఇక్కడ లోకల్ లీడర్స్ గుర్తిస్తున్నారా లేదా జన సైనికుల్ని? సార్ మాకంటూ 1-to-1 రిలేషన్షిప్ సార్. పవన్ కళ్యాణ్కి మాకే రిలేషను, మధ్యలో ఎవరి కోసం మేము చేయట్లేదు. 1-to-1 రిలేషన్షిప్ కాబట్టి ఆయన కోసం మేము వర్క్ చేస్తున్నాం. ఆయన్ని మేము సీఎంగా చూడాలని మాత్రమే చూస్తున్నాం. ఓకే, మా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జన సైనికులందరూ ఎవరు వాళ్ళ నెట్వర్క్లో మేము ఉన్నాం, సాఫ్ట్వేర్ వర్క్లో మా అంగిల్లో మేము వర్క్ చేస్తున్నాం. మా లీడర్స్ అంతా ఇక్కడ లోకల్లో ఉన్న ప్రచార రథాలను తయారు చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మా యొక్క మేనిఫెస్టోను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ కోడెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. వర్క్ అనేది రెస్పాన్స్ ఉంది, ఫలితం అనేది దాని తగ్గట్టే ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నిన్న, నేను సోషల్ డాక్టర్ని, రాజకీయ వ్యవస్థను చికిత్స చేస్తా అని అన్నారు. అది ఎలా చికిత్స చేస్తారనుకుంటారు సార్? ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చట్టం అనేది కొందరికి మాత్రం చుట్టంలాగా వర్క్ అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు రిపీట్ చేశాడు అది. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నట్టు ఈ యొక్క పరిపాలన అనేది ఒక జన్మభూమి కమిటీకో లేదంటే పార్టీ కార్యకర్తలకు మాత్రమే వర్క్ చేస్తుంది తప్ప జనం ఉండారు అనేది మర్చిపోతున్నారు సార్. బట్ జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు మాత్రమే ఉంటుంది సార్, కార్యకర్తలు కాదు, జనసేన కాదు, అందరూ ఒకేలాగా ట్రీట్ చేస్తారు సార్ మా పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతా జెండాలు పట్టుకుని వచ్చారు కదా. మేము ఇక్కడ సిటీ సార్ కిసాన్ నగర్ సెంటర్ నుంచి వచ్చాం. జనసేన పార్టీ తరఫున. ఎక్కడి నుంచి ర్యాలీకి వచ్చారు? మొత్తం కిసాన్ నగర్ సెంటర్ నుంచి ర్యాలీకి వచ్చాం. సుమారుగా 10 కిలోమీటర్ల నుంచి ర్యాలీ చేసుకుంటూ వచ్చాం సార్. ఇక్కడ ఏంటి మీ సమస్యలు ఏంటి? మా సమస్యలు అంటే ఇక్కడ మొత్తం నీతి లేని రాజకీయాలు సార్. మొత్తం నీతి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో చూసుకుంటే, నెల్లూరు వరకు చూసుకుంటే ఓటుకి నోటు అనే మాటకి నెల్లూరు మొదటి అర్థంలో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క బూత్కి ఇంత, ఒక్కొక్క మనిషికి ఇంత అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ చెప్పి మరీ పిల్లకాయలు తీసుకునే పొజిషన్ వచ్చేసింది. ఆఖరికి ఒక్కసారి మా పవన్ అన్న రావాలి, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, గెలుస్తాడు. ఒక్కొక్కడికి అప్పుడు ఉంటుంది. అంటే జనాలు డబ్బుకి అమ్ముడుపోతారంటారా? డబ్బుకి అమ్ముడుపోట్ల, కానీ తెలవట్ల జనాభాకి తెలవట్ల ఎవడు ఎలాంటి వాడు ఏందని. ఒక సినిమా తీస్తే ఒక నంబర్ 1 హీరో, ఒక సినిమా తీస్తే ఒక 50 కోట్లు వచ్చే హీరో అన్నీ వదులుకొని ఎండలో అవసరం లేని, ఇదంతా అవసరం లేదు ఆయనకి, అన్నీ వదులుకొని మీకోసం వీళ్ళు ఏందంటాడు, ఒకడేమంటాడు, ఒకడిని సీఎం చేస్తే నేను 5 ఏళ్ళ ఇది నేను చూస్తానంటాడు, ఇంకొకటి చేస్తే 25-30 ఏళ్ళు నేను మిమ్మల్ని కాపాడుతాడు. మా అన్న ఒకటే అంటున్నాడు, 25 సంవత్సరాల భవిష్యత్తు మీకు ఇస్తా అంటున్నాడు. ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి అని చెప్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ మీద మాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ని గెలిపించుకునేందుకు మేమంతా కూడా ముందుకు వచ్చాం. మాకు 1-to-1 రిలేషన్, అంటే కేవలం పవన్ కళ్యాణ్కి మాకు మాత్రమే రిలేషన్ ఉంటుంది. మధ్యలో లీడర్స్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లీడర్స్ మమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా మా అధినేత మమ్మల్ని పట్టించుకుంటారు అన్నట్టుగా ఇక్కడున్న జన సైనికులు చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా కేడర్ తోటి సమావేశమై ఇక్కడ స్థానిక సమస్యలని తెలుసుకుంటారు. అలానే పార్టీ గెలుపుకు సంబంధించిన వ్యూహాలను వారితో పంచుకుంటారు. పార్టీ గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. లీడర్స్కి కార్యకర్తలకి మధ్య సమన్వయం ఉండాలి. ఈ విషయంలో ఇక్కడ లోకల్ లీడర్స్ అంతా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు అన్నది ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి వాటి మీద ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం ఆయన ఇక్కడ స్టూడెంట్స్ తోటి సమావేశమై విద్యార్థులకు సంబంధించిన సమస్యలను తెలుసుకుంటారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి ఉచిత బస్ పాసు, ఫుడ్ ఇలాంటివి ఇస్తా అని చెప్పారు. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండానే వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా ఇచ్చే ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి ఆ అంశాలను మరోసారి విద్యార్థులతో భేటీ సందర్భంగా ఆయన ప్రస్తావించబోతున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఆనం వెంకురెడ్డి విగ్రహం వద్ద తన రోడ్ షోని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి వీఆర్సీ సెంటర్కి దాదాపు 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షోని నిర్వహించబోతున్నారు. ఇక ఆయన రాయలసీమ పర్యటనలో కూడా రోడ్ షోలు నిర్వహించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి ముఖ్యంగా మహిళలు రోడ్డుకి ఇరువైపులా ఉండి పవన్ కళ్యాణ్ పైన పూల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు అభివాదం చేస్తూ తన వాహనం ఏదైతే ఉందో వాహనం పైకెక్కి మరి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున తలుచుకుంటూ ముందుకు కదిలారు. రాయలసీమలో బ్రహ్మాండంగా ఆయన టూర్ ముగించుకుని నిన్న ఇక్కడికి చేరుకున్నారు నెల్లూరులో కూడా ఈరోజు సాయంత్రం ఆయన అక్కడ వీఆర్సీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి ఒంగోలు జిల్లా పర్యటన బయలుదేరుతారు. ఒంగోలు జిల్లాలో కూడా ఆయనకి రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షో నిర్వహించిన అనంతరం ఒంగోలులోనే చర్చి సెంటర్ వద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఈ లోపు అంటే నెల్లూరు నుంచి ఒంగోలుకు వెళ్లే మధ్యలో ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తారు. కాబట్టి వారందరికీ కూడా తన వాహన శ్రేణిలో వాహనం పైకెక్కి మరీ అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్ ముందుకి కదలబోతుంది. మొత్తంగా ఈరోజు ఒక బహిరంగ సభలో అలానే ఇక్కడ వీఆర్సీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. గండర 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 గండ గండిస్తూ ఉన్నది